నిన్ను స్తుతించి ఆరాధింతును స్వచింతలు మనసులను రాజాని భవనములు వేంబలు వేసి ఉండును యేసు రాజాని భవనములు వేంబలు వేసి ఉండును ఆయన కలవరి శిలువ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన మనవ నేత్రాలు ఎదుటిగా ఆయన కలవరి శిలువ దర్శనం చూద్దాం. ప్రభువా, ఏమి క్షుణాన్ని త్యాగానికి నేను వెలగట్టలేదయ్యా, ఏమి క్షుణాన్ని ప్రేమకు నేను రుణస్థులుగానే ఉంటాను ప్రభువా. భక్తుడు అంటాడు, అయ్యా నేను చేస్తున్న మేలులకు నా రక్షణ పాత్రను చేతపరుచుకొని నీ మందిరములో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా. ఆయన మనకి మన బిడ్డలను దాచి కాచి కాపాడిన దేవుడు. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరుచున్నట్లుగా ఆయన బాహుబలము కలిగిన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మనలందరినీ భద్రపరచు. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందమును, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన పాదాల ఎదుట మోకరించి ఆయనను ఆరాధించే గొప్ప ధన్యతను ఆయన కలవరి శిలువ మరణాలలో శిలువలో నా కొరకే యేసుక్రీస్తు వారు మరణించారు, నా కొరకే మరణ వేదనను అనుభవించారు, నా కొరకే ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన కార్చినటువంటి దేవుడు. ఏమిచ్చిన ఆయన ప్రేమకు నేను వెలగట్టలేను, ఏమిచ్చిన ఆయన చూపిన త్యాగానికి ప్రేమకు నేను వెలగట్టలేను. రుణస్థులుగానే ఉంటాను. రక్షణ పాత్రను దేవుడు నాకు చేసిన మేలులను బట్టి ఆయన మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మాత్రమే సేవిస్తూ స్తుతిస్తాము అంటూ కృతజ్ఞత గలవారమై దేవుని సమయంలో మనస్ఫూర్తి హృదయంలోకి చేర్చుకుంటూ ప్రార్థించడం ద్వారా ఆయన ఆరాధనలో అన్ని విషయాలను పక్కన పెట్టి మనం దేవుని వైపు చూస్తే పరలోక రాజ్యం మీ కొరకు తెరవబడింది. చూడండి, సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆయన ఎదుట 20 నలుగురు